వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి విడిచా ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి వల్లో వాలదా చేపలా నాసిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసిన పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం రే మగరిసా ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం రే మగరిసా నిలిచా వలచే కళలో ఆరి తేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి విడనే వీడనే నువ్వు నా ఊపిరి సాక్ష్యం ఉన్నది జీవధారాజరి ప్రతి జన్మ నీకే రాస చౌకిరి
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మ మర్మములో
లోకమున కెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. भगवान 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 हे भगवान भज रे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ భావములో భవబంధములో జీవములో ఈ శూన్యములో భావములో భవబంధములో అంతట నిండిన అంతర్యామికి దేహమే ఆలయం గరుడే హరుడని తెలిసిన నాడే కలుగును ముక్తి పదం నేనే నీవని తెలియక నీకై వెతకటమన్నది ఒక చిత్రం నీలో కదిలే మాకై నీవే వెలసిన కథలే బహు చిత్రం నీవే అఖిలం నీవే నిఖిలం అంతా నీ జాలం మనసే మాయాజాలం భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది చీకటి అన్నది రాకుంటే వెలుగుకు విలువే ఉంటుందా శోకము లేని లోకములో సుఖమెక్కడ కలిగేది స్వేదము మించిన వేదము లేదని ఎట్లా తెలిసేది వేదనలైనా నీ వరమే వేడుకలన్నీ నీ వలనే నాలో నేనే లేకుంటే ఇక మిగిలి ఉన్నది నీవేలే అదే అద్వైతం అదే ఆనందం అదే నిత్యానందం ఆనందమే నీ రూపం భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్ శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్ నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా
भगवान 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 हे भगवान भज रे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నోమన్నలారో నోము చేసుకుందాము నోమన్నలారో నోమన్నలారో నోము చేసుకుందాము నోమన్నలారో కొత్తగా ఏ పని మొదలిడిన ఏ కొత్త బంధములు ముడిపడినా తప్పక నిన్ను పిలిచెదమయ్యా నీకు చెప్పక ఏది చెయ్యమయ్యా మా వీర వెంకట సత్యనారాయణ. నోమన్నలారో నోము చేసుకుందాము నోమన్నలారో. పూర్వము ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రాన్ని తీర్చిదిద్దేవాడు. భగవానుడు బ్రాహ్మణుడు ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టములను అనుభవించుకు చూసి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును పొందిన వారి ఆ బీద బ్రాహ్మణులకు ఎదురుగా పోయి ఓ ఈ బ్రాహ్మణుడు నీవు వేద విధంతువై ఇంద్రియట్లు దరిద్రము అనుభవించుచు తిరుగుచుంటివేమి అని అడిగాను. ఓ ప్రభు, నేను మిగిలి దరిద్రుడును, భిక్షాటనచి జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను. నా దరిద్రము పోవటకై ఉపాయం చెప్పుమని ఆ బ్రాహ్మణుని అడిగాను. బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు. ఆ సత్యదేవుని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోవను. ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపుము. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును ఆచరించే విధానము కూడా చెప్పి అక్కడిని అదృశ్యుడాయను. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణులకు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపే చేసేదనని తన మనసులో సంకల్పించుకుని వాడి ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఎంతో కాలము గడిపి మరునాడు ప్రాతకాలమున లేచి నిత్య కృత్యములు నెరవేర్చుకుని వారి ఆ రోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేయదని తన మనసున మరలా సంకల్పించుకొని భిక్షాటములకు బయలుదేరను. ఆ దినమున ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతమును ఆచరించను. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించను. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతి మాసమును విడువక సత్యనారాయణ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించుండను. ఈ విధముగా ప్రతి మాసము సత్యనారాయణ వ్రతము చేయించుండట వలన బ్రాహ్మణుడు మహాదైశ్వర్యంతుడయ్యాడు గాక సకల పాపం నుండి విముక్తి పొందిన వారి అంత్యంలో మోక్షము పొందెను. ఈ వ్రతమును ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుని వలె సకల దుఃఖముల నుండి విముక్తి పొందిన వారి సుఖముగా నుండును. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నార్జునుడు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని అని సూదులు వారు చెప్పిరి. మరలా ఆ మునులు సూదుల వారితో ఇట్లనిరి, ఓ మహాత్మా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవరి వ్రతము చేసినారో అది అంతయు సవిస్తరముగా తెలుపుము అని కోరిది. సూతుల వారు ఇట్లు చెప్పుచున్నారు, ఓ మునులారా, ఆ వ్రతము ఎవరెవరిచే చేయబడినదో చెప్పుచున్నాను వినుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము చేయుచుండను. బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినిచుండివి. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతము చేయుచుండగా కట్టెలు అమ్ముకొని జీవించువాడు ఒకడు వచ్చి కట్టెల కావడి వీరిలో నుంచి లోపలకు వచ్చి ఆ వ్రతమును చూచెను. కట్టెల నమ్ము నాటడు మిగుల ఆకలి దొప్పలతో నందియు బ్రాహ్మణుడు చేయుచుందంటియు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతమును చేస్తే ఏమి ఫలితము వచ్చును? దయతో విషమంతయు సవిస్తరముగా తెలుపుడని ప్రార్థించను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు సిద్ధించును, సకల ఐశ్వర్యులు కలుగును. ఆ బ్రాహ్మణుడు ఆ విధముగా చెప్పగా ఆ కట్టెలము వాడు మిగులు సంతోషించి దాహము తీసుకొని ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట ఇంటికి వెళ్ళిపోయెను.
కట్టెలమున అతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లలు కావిడి భుజముపై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి సత్యనారాయణ వ్రతము చేసేదనని సంకల్పించుకొని పట్టణములోకి బయలుదేరను. కట్టెలమ్మి అతడు ఆ దినము ధనవంతులను వీధికి పోయి అమ్మగా కట్టెల కావడికి పూర్వదినము కంటే రెట్టింపు ధనము వచ్చను. అందులో అతడు మిగుల సంతోషించి అరటిపండు, చక్కెర, నెయ్యి, పాలు, గోరు మానుక మొదలగవి తీసుకొని ఇంటికి చేరను. తర్వాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతమును ఆచరించను. ఆ వ్రత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికలను, సంతోషమును పొంది జీవితకాలం అంటే సకల సుఖములను అనుభవించి అంతమును సర్వలోకమును పొందెను. ఇది ద్వితీయోధ్యాయ. ఓం రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ రావణ ప్రాప్తిరస్తు మంగళం భవతు. అతః తృతీయ అధ్యాయ ఆరంభః. చేతులు తీసుకోండి. అధ్యాయం స్టార్ట్ చేయండి. ఇంద్రియములను జయించినవాడు సత్యవంతుడు. అతడు ప్రతినిత్యము దేవాలయములకు రోజు బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపెట్టుచున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణవతి కలది. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా తీరము సత్యనారాయణ వ్రతం ఆచరించారు. ఆ రాజు ఇప్పుడు వ్రతము చేయుచుండగా సాధువునకు వైశ్యుడు అనంతమైన ధనమును పడవను పెట్టుకొని వ్యాపారమునకై ఆ మార్గమున రోజు రాజు చేయుచున్న వ్రతమును చూచి తన పడవను ఒడ్డునకు పట్టించి రాజు యొద్దకు పోయి ఇట్లు అడిగాడు, ఓ రాజా, నేను ఇప్పుడు చేయుచున్న వ్రతము సవిస్తరముగా నాకు తెలియజేయను, దయతో నాకు చెప్పుము అని కోరింది. వైశ్యుడు అట్లు అడుగుగా రాజు ఇట్లు చెప్పు, పోయి పుత్రులను పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నామని చెప్పి ఆ వ్రతమును ఆచరించే విధానం కూడా తెలియదు. వైశ్యుడు రాజు చెప్పిన రాజా, నాకు సంతానము లేదు, నేను ఈ వ్రతమును ఆచరించి సంతానమును అని తెలిపారు. పిదప ఆ వైశ్యుడు తన వ్యాపారాన్ని పూర్తి చేసుకుని తిరిగి తన స్వగ్రామానికి చేరుకుని సత్యనారాయణ ప్రారంభము తన భార్యపై ఇలా చెప్పి ఆమె నాకు సంసారం కలిగించు, ఈ వ్రతము తప్పక ఆచరించు అని ప్రతిజ్ఞ చేసింది. ఒక దినము లీలావతి ధర్మపరాయణమనే భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున కుమార్తెను ఆ వైశ్య సంపూర్ణకు తన కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా ప్రవర్తమానంగా ఉంది. అప్పుడు లీలావతి భర్తను చూసి నాదా మనకు సంతానం కలిగిన చోటు సత్యనారాయణ వ్రతం చేసేదని ప్రతిజ్ఞ చేసింది కదా, మనకు సంతానము కలిగి కనుక వ్రతం చేయదు అని అందుకతడు అమ్మాయి వివాహ కాలంలో వ్రతము చేసేదను అని అప్పటికి ఆమెకు సమాధానం చెప్పి వ్యాపారంలోకి పట్టణంలోనికి పోయింది. తరువాత కొంతకాలం ముందు కళావతి యుక్త వయస్సు వచ్చి చూచి ఒక దూతను పిలిచి, నీవు పోయి అమ్మాయికి తగిన వరుణ్ణి చూచి తీసుకురాము అని చెప్పమంటారు. సాధువు అని వైశ్యుడు అటు చెప్పగా ఆ దూత వెంటనే కాంచుల నగరం నుండి పోయి యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని చూచి తీసుకుని వచ్చాడు. అతను అన్ని విధములు తన కుమారులకు తగినవాడుగా చూసి సాధువు వైశ్య కుమారునకు తమ కుమార్తె అయిన కళావతిని ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశారు. ఆ ఆనందం నుంచి ఆ వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి విషయంలో మర్చిపోయాడు. అందుకొరకు శ్రీ సత్యనారాయణ స్వామి ఆ వైశ్యునిపై కోపం వచ్చింది. అప్పుడు వ్యాపారమును నిపుణుడైన ఈ
వైశ్యుడు అల్లుడితో కూడా వ్యాపార నిమిత్తము బయలుదేరి సముద్ర తీరం గల రత్న సానుకూలముకు పోయారు. ఆ రత్న సానుకూలం చంద్రకేతు మహారాజు పరిపాలించారు. సాధు తన వ్రతము చేయకుండా చూసి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడి అతన్ని చేర్పించారు. దీనికి దూరమైనప్పటికీ దుఃఖములు కలుగులు కాక సేవించారు. ఆ రాత్రి దొంగలు రాజుగారి ధనాగారం నుండి కొంత ధనమును అపహరించి ఆ వ్యక్తులను చోటికి చేరుకుంటారు. రాజులు ఆ దొంగలను పట్టుకున్నారు. నలుమూలల వెతుకుచు తమ దగ్గరకు వచ్చుచుండగా చూసి ఆ దొంగలు ఆ ధనమును ఆ వర్తకుల చెంత పోయి పారిపోయారు. రాజభటుడు ధనము అక్కడి మొదట చూసి ఆ వైశ్యుడు దొంగలను నిశ్చయించి వారిని కట్టి రాజకడకు కొనిపోయింది. భటుడు రాజును చూసి ప్రభువు ధనంతో దూరచోరులను పట్టి తీసుకువచ్చి విచారించి తగిన శిక్ష విధించును అని విన్నవించారు. రాజు ఏమిటో విచారింపకనే వీరిని తీసుకుపోయి కారాగృహంలో ఉంచండి అని ఆజ్ఞాపించాడు. భటులు వైశ్యులను తీసుకుపోయి కారాగృహంలో బంధించారు. ఎంత ప్రార్థించినా వారి మాట వినువారెవరూ లేకపోయింది. ఇంకను ఆ చంద్రకేతు మహారాజు ఆ వైష్ణవ పడవ ఎందున్న ధనవంతులు తన యాదీనములకు గావించుకున్నారు. మరియు సత్యనారాయణ స్వామి శాపం వల్ల ఈ వైష్ణవి యొక్క భార్య కుమార్తెలు అనేక కష్టములు పాలై వారి గృహమందులను ధనవంతుని చోరులు అపహరించారు. మరియు లీలావతికి మరో విచారములకు మరి ఎన్నో విచారములు అధికమవుతాయి. తినటకు తిండినూ లేని ఇంటికి తిరిగి భిక్ష ఎత్తుకొని బ్రతుకుతున్నారు. కళావతి అన్నము లేక తెలుసుకుంటారు. ఆమె ఒక దినమున ఆకలిగా నుండి ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుతాము. ఆ దినమున బ్రాహ్మణుని చంద్రనారాయణ వ్రతము జరుగుతున్నది. కళావతి ఆ వ్రతమును పూర్తి అయినంత వరకు అక్కడనే ఉండి ఆ వ్రతమును చూసే కథ విని స్వామిని ప్రార్థించారు. కళావతి ప్రసాదములను కూడా స్వీకరించి రాత్రి ఇల్లు ఆలస్యముగా చేరుకున్నారు. తల్లి కళావతిని మరి ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉంది అని అడిగాము. కళావతి అమ్మకు బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతము జరుగుతుండగా ఆ వ్రతమును పూర్తి అయిన వరకు అక్కడే ఉండి కథ విని ప్రసాదం తీసుకుని వచ్చేదని చెప్పారు. అది విని లీలావతి సంతోషించి తాను వ్రతం చేయగలనని అనుకున్నారు. ఆ వైష్ణవి భార్య అయిన లీలావతి బంధువులతోడు మిత్రులతోడు కూడి అయినటువంటి దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ప్రభు మా అపరాధమును క్షమించి నా భర్త అందరూ సుఖంగా ఇల్లు చేరినట్లుగా అనుగ్రహించడానికి ప్రారంభించారు. అమలు చేయుచు తమ నగరమునకు పోవుటపై బయలుదేరేది. వారు సముద్రమును ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపము ధరించి ఆ వైశ్యుడు కడకు వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవ ముందున సామానులు ఏమిటి అని అడిగాను. పడవలో ఆకులు అలుమలు తప్ప మరేమీ లేవు అని బదులు చెప్పిరి. ఆ సన్యాసి ఎది విని అట్లేగాక అని చెప్పాను. ఆ విధముగా చెప్పి ఆ సన్యాసి అక్కడ నుండి వెడలిపోయి కొంచెం దూరం పోయి ఒక చెట్టు కింద కూర్చుండెను. పిదప ఆ వైశ్యుడు నిత్యకృత్యము నెరవేర్చుకుని పడవలోనికి దూచి తెల్లబోయాడు. బరువు తగ్గి పడవ పైకి చేరి ఉండగా
ఆ వైశ్యుడు తమ పడవలో ధనముతో సున్నవసులకు బదులు ఆకు ధనములతో దూచి కొంతసేపటికి తెలివి తెచ్చుకొని విలపించసాగాను. అప్పుడు అల్లుడు మామను చూసి ఏడ్చడం వలన ప్రయోజనం ఏమున్నది, సన్యాసి సకరించను కాక కనుక ఇట్లా ఉన్నది, ఇక ఏమి చేసేను, సన్యాసే చేయవలను కనుక ఆయనను ప్రార్థించడం మంచిది, అలా చేసిన ధనమును లభించును అని చెప్పాను. ఆ వైశ్యుడు అల్లుని మాటలు విని పరుగున ఆ సన్యాసి ఎద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా అజ్ఞానుడను వైశ్యుడు ఆ సన్యాసిని చూసి, ప్రభు ఈ లోకం ఎంతనూ నీ మాయ వలన నిండి ఉన్నది, బ్రహ్మది దేవతలకు కూడా నేను గ్రహించగలరు, ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపును, నా ధనము యొక్క లభించినట్లు చేసి నన్ను రక్షింపను అని అనేక విధములు ప్రార్థించాను. అందులకు సంతుష్టుడై స్వామి మరలా ఆ పడవలో వర్తకుని ధనవంతును వరమిచ్చి తరువాత వైశ్యుడు పడవనెక్కి చూడగా ధనవంతుడు ఏదో ప్రకారము ఎక్కడదక్కడ ఉండేను. సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనమును లభించినందుకు సంతసించి స్వర్గమునకు పోవుటకు మరలా బయలుదేరాడు. తరువాత వైశ్యుడు తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చు మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారై వ్రతము చేయుచుంట చూచి మనోగర్వముచే అక్కడున్న స్వామికి నమస్కారమైన చేయకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజా స్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలిపోయెను. అందులకు సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహము వచ్చెను. అందుచేత ఆ రాజు యొక్క 9 కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించుకుపోయెను. క్రమముగా దరిద్రము సంభవించెను. అనేక కష్టములు సంప్రాప్తమయ్యను. ఇది అంతయు చూచి రాజు తనలో తానిట్టు తలపోసెను. ఆహా, కొల్లలు ఇచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింప తిరస్కరించిదని, అందుచేత సత్యదేవునకు నాపై ఆగ్రహం కలుగుట వలన నాకిట్టి స్థితి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ కొల్లల చెంతకు పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించెను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొంది పుత్ర పౌత్ర సంతానము పొంది బతికినంత కాలము సుఖముగా ఉండి ఆంచమున సర్వలోకమునకు పోయిను. మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురో, ఎవరు ఈ కథను భక్తితో విందురో వాళ్ళు ధనవంతులవును. బంధనము పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తులకు భయము తొలగను. సకల అభీష్టములను పొందిన వారై ఆంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. కావున సత్యనారాయణ వ్రతము ఆచరించిన మానవుడు సర్వ విధములకు దుఃఖముల నుండి విడువడును. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన అవశ్యమును, వ్రత విధానమును, ఈ వ్రతము యొక్క మహత్యమును, అందువలన లభించు ఫలితమును వివరించిదని. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణని, కొందరు సత్యదేవుడని పిలుచుకుందరు. సనాతుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలను తీర్చుతుండెను. వ్రతము చేయుటకు శక్తి లేనిచో ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచినను, భక్తి శ్రద్ధలతో కథను వినినను సత్యదేవుని అనుగ్రహము వలన సకల కష్టములు తొలగిపోవును, సకల సంపదలు కలుగును. శ్రీ స్కాంద పురాణే రేఖ సత్యనారాయణ పంచమోధ్యాయ సమాప్తం. వయం వయం దూర్వామత్వా దేవ
సర్వానామతి తత్సితమం పప్రితమం యుక్తతమం వర్తితమం దేవభూతమం అష్టమతి పూర్వాదిపదేవతే మహాదుమాగ్రాభయామి ధ్రువం సమస్వయామి రాజాదిరాజాయ కృతజ్ఞ సాహినీం నమో వయం వై శ్రవణాయ కుర్మహీం తమేకామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయాం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తాని దాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే యాని కాని పాపాని చ జన్మాంతర్గతాని చ తాని దాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే యాని కాని పాపాని చ జన్మాంతర్గతాని చ తాని దాని ప్రదర్శంతి ప్రదక్షిణం పదే పదే. నమస్కారం. అదుగో నిజ దైవం అదుగదుగో సత్యరూపం దివినే వదలి భువికే తెంచిన పావన ఘన నిర్గుణ రూపం హరిహర బ్రహ్మలు ఒకటై వచ్చిన అగణిత గుణ నిర్మల తేజం అదిగో విశ్వరూపం అదుగదుగో సత్స్వరూపం. ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శ్రీ సత్యనాథాయ నమః ఓం శ్రీ సత్యవేదాయ నమః ఓం శ్రీ సత్యజ్ఞానాయ నమః సత్యసాక్షిణే సత్యకర్మిణే సత్యబ్రహ్మణే నమః సత్యధర్మాయ సత్యరుద్రాయ సత్యమేఘాయ నమః సత్యయోగాయ సత్యపూర్ణాయ సత్యవాక్యాయ నమః సత్యజ్యేష్ఠాయ సత్యశ్రేష్ఠాయ సత్యదంష్టాయ నమః. ఓం నమో 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 సత్యనారాయణ పాహి పాహి దేవా పరమాత్మ పరంధామ పాహి పాహి దేవా పరమాత్మ పరంధామ. శరణం 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 నీ నామ స్మరణం. ఓం శ్రీ సత్యపురుషాయ నమః ఓం శ్రీ సత్యశిఖరాయ నమః ఓం శ్రీ సత్యమకుటాయ నమః ఓం శ్రీ మణిద్వీపవాసినికి జయ దుర్గా సిరులిచ్చు సౌభాగ్య వరమిచ్చు శ్రీమాత మణిద్వీపవాసినికి జయ దుర్గా సుందరాంగులకెల్ల సుందరి వినీవమ్మ అన్నమందాయిలను మా ఇంట మహాలక్ష్మి సిరులిచ్చు మణిద్వీపవాసినికి జయ దుర్గా శ్రీలలిత శ్రీబాల శ్యామలాంబగు నీవు రాజరాజేశ్వరి రత్నగిరివాసినికి సిరులిచ్చు సౌభాగ్య వరమిచ్చు శ్రీమాత మణిద్వీపవాసినికి జయ దుర్గా సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే హరి అచ్యుతాయని పాడరే పురుషోత్తమాయని హరి అచ్యుతాయని పాడరే పురుషో
నా ఎత్తుకరమోనా గోవింద 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 సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా నీనవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్ పార్చిలుకగా కనుబరేకుల మనసు ముత్యాలు వెలిగే కన్నెమోన కనుబొమ్మలట్టు పొంగే కావిలి వేణుగానం కాదడ పలికే కావిలి వేణుగానం కాదడ పలికే కన్నె వయసు కళలునికే వేళలో కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా నిశాంతమహీజ శకుంత మరంద మెడారి గళాన వర్షించవా ఒక సుగంధవనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా సుగంధవనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే
తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే ఓ చోటు ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనెంచాను ప్రేమంత దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే I've come so far from where I began. Miss the sound of the waves, the breeze on my skin. Wish that I could be back
പൊട്ടു വേണം കുഴൽ വേണം കുരവ വേണം